అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సిద్ధమవుతోందా? ఆ వార్ ప్రిపేర్నెస్ కి ఇప్పుడు రెడీ అవుతోందా? యుద్ధ విన్యాసాలకు సంబంధించి దేనికి సంకేతం? ఎవరి మీదకు యుద్ధానికి వెళ్ళబోతోంది? ఎందుకు యుద్ధానికి దిగాలనుకుంటోంది? ఎటువంటి దుర్బుద్ధితో యుద్ధంలోకి దిగేందుకు సంసిద్ధమవుతోంది? ఇంతకీ ఆ యుద్ధం భారత్ మీదకేనా, లేకపోతే చుట్టూ ఉన్న తైవాన్ లాంటి దేశాల మీద? ఇవన్నీ కూడా ప్రస్తుతం క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఎందుకంటే దానికి సంబంధించిన అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చైనా కవ్వింపు చర్యలకు దిగుతోంది. మరి ముఖ్యంగా వార్ ఫీల్డ్లో మరో ముందడుగు వేసేందుకు సిద్ధమవుతోంది చైనా. డ్రోన్ల వినియోగంలో చైనా సరికొత్త ప్రయత్నానికి తెరలేపింది. యుద్ధ రంగంలో శక్తివంతంగా మారాయి డ్రోన్లు. ఇది యుక్రెయిన్ నుంచి మనం చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ మన మీద కూడా, భారత్ మీద పాకిస్తాన్ దాడి చేసినప్పుడు ఆ డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయి? టర్కీ నుంచి వచ్చాయి. టర్కీ ఇచ్చిన ఆ డ్రోన్లను వినియోగించడం రాక పాకిస్తాన్ ఆ 400 డ్రోన్లను కోల్పోయింది, పటాపంచలు చేసేసింది భారత్. సో ఇప్పుడు ఈ డ్రోన్స్కి సంబంధించి అడ్వాన్స్డ్గా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తోంది చైనా. ఇందుకు ఏకంగా మరి డ్రోన్స్ వెళ్ళాలంటే దానికి ఒక ప్లాట్ఫామ్ కావాలిగా, ఆ డ్రోన్స్ని వెళ్ళగలిగే ఒక క్యారియర్ కావాలిగా. ఆ డ్రోన్స్ని ఒక హై ఆల్టిట్యూడ్కి, అంటే ఆకాశానికి సంబంధించి ఒక ఎత్తుకి, మరి ముఖ్యంగా చాలా ఎత్తుకి తీసుకువెళ్ళగలిగి ఆ క్యారియర్స్ కావాలిగా. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఇటు చైనా తన యుద్ధ సామాగ్రిని పదును పెడుతోంది. కొత్త పుంతలు తొక్కించే ప్రయత్నం చేస్తోంది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. జుహై ఎయిర్ షోలో తన డ్రోన్ క్యారియర్ను ప్రదర్శించింది చైనా. మదర్ డ్రోన్ షిప్ని UAV అంటే అన్ఆర్మ్డ్ వెహికల్, మానవరహిత వెహికల్. అది ఈ జుహై ఎయిర్ షోలో తన డ్రోన్ క్యారియర్ను ప్రదర్శించింది చైనా. మదర్ డ్రోన్ షిప్ UAVని ప్రపంచానికి చూపించింది చైనా. ఒకేసారి 100 స్మాల్ డ్రోన్స్ను మోసుకు వెళ్ళగలదు ఈ SSUAV. విమానం రెండు వైపులా ఒకేసారి డ్రోన్స్ను విడుదల చేసే సదుపాయం కల్పించింది ఈ టెక్నాలజీలో. దీంతో పాటు 7,000 కిలోమీటర్ల దూరం అన్ఆర్మ్డ్ వెహికల్. ఓకే, దీనికి సంబంధించి ఎందుకంటే వీటికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఒకసారి ఆ విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ దాని లక్ష్యం చైనా లక్ష్యం ఒకటే. సుదూర తీరాల్లో ఉన్న వాళ్ళు కూడా అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ UAV. అయితే ఇక్కడ దీని రేంజ్ ఎంతో తెలుసా? 7,000 కిలోమీటర్లు. దీని రేంజ్ వచ్చేసి 7,000 కిలోమీటర్లు. అంటే 7,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశాన్ని కూడా టార్గెట్ చేయగలదు. ఇక్కడి నుంచి కొడితే ఎక్కడి వరకు వెళ్ళగలదో కూడా అంచనా వేయగలదు. అంటే దాదాపుగా 7,000 కిలోమీటర్ల దూరం సంబంధించి దీని కెపాసిటీ. దాంతోపాటు ఇంకా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఒకసారి ఆ డిస్టెన్స్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే దీని రేంజ్ వచ్చేసి 7,000 కిలోమీటర్లు. అంటే 7,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ లక్ష్యానికి సంబంధించి టార్గెట్ చేయగలదు ఆ డ్రోన్స్ని. ఆ 100 డ్రోన్స్ని ఒకసారి విడుదల చేయగలదు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. చిన్న స్పేస్ ఉన్నాయి కదా, చిన్న బ్లాక్స్లా కనిపిస్తున్నాయి కదా, అక్కడే ఆ డ్రోన్స్ని అవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ డ్రోన్స్ని మోసుకు వెళ్ళగల ఎయిర్ క్యారియర్, ఆ వెహికల్ మీరు చూస్తున్నారు, విమానాన్ని మీరు చూస్తున్నారు. దీంతోపాటు దీని రేంజ్ గురించి మాట్లాడుకున్నాం. 7,000 కిలోమీటర్లు దీని రేంజ్. దాంతోపాటు ఒకేసారి 100 ఈ స్మాల్ డ్రోన్స్ ఉంటాయి కదా, చిన్న డ్రోన్లను 100 డ్రోన్లను ఒకేసారి ప్రయోగించగలదు. అంతేకాదు, మీరు గమనిస్తే కనుక ఆ 2 వింగ్స్ మీరు చూడండి, దాదాపు 25 అడుగులు అంటున్నారు ఆ వింగ్స్కి సంబంధించి విడ్త్. ఒక్కొక్కటి 25 అడుగులు ఉంటుందంటూ కూడా తెలుస్తోంది. ఆ వింగ్స్ నుంచి కూడా 25 మీటర్లుగా చెప్పడం జరుగుతోంది. ఆ 25 మీటర్ల నుంచి కూడా వెపన్స్ని రిలీజ్ చేయగలదు. దాంతోపాటు ఆల్టిట్యూడ్ ఏకంగా 50,000 అడుగుల ఎత్తు నుంచి వీటిని రిలీజ్ చేయగలదు. దీంట్లో జెట్ పవర్ డ్రోన్స్ ఉంటాయి. అది 6 టన్నుల వరకు కూడా మోయగలదు. మొత్తంగా 16 టన్నుల అమ్యునేషన్స్ని క్యారీ చేయగలదు. 16 టన్నుల మ్యాక్సిమం టేక్ ఆఫ్ సందర్భంలో 16 టన్నుల సామర్థ్యాన్ని కాయగలదు. దాంతోపాటు ఆ వింగ్ స్పాన్ ఉంది కదా, అది 25 మీటర్లు ఉంటుంది. దాంతోపాటు దాంట్లో కూడా ఆ వెపన్స్ని ఫిట్ చేయొచ్చు ఆ వింగ్స్లో కూడా. వాటి నుంచి కూడా అదిగో మీరు చూస్తున్నారుగా, విజువల్లో చూడొచ్చు, క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది ఆ డ్రోన్స్ని ఎలా రిలీజ్ చేయగలదు. పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అంటూ ఉంటుంది. దీన్ని పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో చూపిస్తుంది. మీరు చూడొచ్చు ఆ డ్రోన్స్ని, అదిగో ఆ విమానం నుంచి అలా విడుదల చేస్తుంది ఒకసారి
ఆ 2 వింగ్స్ కూడా పనిచేస్తాయి అన్నమాట. ఆ 2 వింగ్స్ నుంచి కూడా చూసారా అలా అక్కడి నుంచి విడుదలవుతూ ఉంటాయి. దాంతోపాటు దీని ఆల్టిట్యూడ్ గురించి మాట్లాడుకున్నాం, అమ్యునిషన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ ఈ డ్రోన్స్లో కామికాజ్ యుఏవి ఉంటాయి. కామికాజ్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్, కామికాజ్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అంటే ఒక లక్ష్యాన్ని చూసుకొని ఆ లక్ష్యాన్ని చేరుకొని ఆ లక్ష్యాన్ని ఢీకొట్టిన తర్వాత వాటికి అవి సెల్ఫ్ డ్యామేజ్ అయిపోతాయి, అంటే పూర్తిగా నిర్వీర్యం అయిపోతాయి, పేలిపోతాయి. అదిగో ఆ వీడియోని ప్రస్తుతం రిలీజ్ చేస్తుంది చైనా. అంటే ఎటువంటి దుర్మార్గ ప్లాన్కి వెళ్ళి ఉండొచ్చు. ఎందుకంటే చుట్టూతా ఎక్కడ చూసినా అందరి విషయంలో కూడా కవ్వింపు చర్యలకు దిగుతోంది చైనా. పక్కనున్న దేశాలని గుప్పెట్లో పెట్టుకోవాలని ఒకే ఒక లక్ష్యం, అది క్లియర్ కట్గా కనిపిస్తోంది. కానీ మర్చిపోయింది ఏంటంటే కనుక మన పాకిస్తాన్కి ఇచ్చింది ఒక చిన్న గొట్టం ఇచ్చినట్టుంది. ఆ గొట్టం పనిచేయలేదు పాపం. ఒక చిన్న గొట్టం, అదే బాంబు అనుకుంది, కానీ తర్వాత అర్థమైంది అది గొట్టం అని చెప్పి. సాధారణంగా బాంబు అయితే పేలాలి కదా, అది గొట్టం కాబట్టి పనిచేయలేదు. తుస్సుమంది మన దగ్గరికి వచ్చి పాకిస్తాన్కి ఇచ్చింది. పాకిస్తాన్కి కరెక్ట్గా గోధుమ పిండి దొరక్క రొట్లు వండుకోవడమే ఇప్పుడు వాళ్ళకి తెలియట్లేదు. అలాంటిది ఇలాంటి వాటిని ఇంకేం ప్రయోగిస్తారు? సో అలాంటి వాళ్ళ చేతికి ఇప్పుడు ఇది ఇస్తుందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. చైనా బ్రహ్మాస్త్రంగా మాట్లాడుకుంటున్నారు ప్రస్తుతం దీన్ని. ఎందుకంటే రిమెంబర్, ఒకేసారి 100 డ్రోన్స్ని రిలీజ్ చేయగల కెపాసిటీ ఉందంటే కనుక ఇది కూడా ఎప్పుడు ప్రవేశపెట్టబోతున్నారంటే జూన్ నెలాఖరికి, జూన్ ఆఖరికల్లా దీన్ని ఆ ఫస్ట్ టెస్ట్ ట్రైలో ఏదో అంటూ ఉంటారు కదా వాళ్ళ భాషలోని, అది ప్రారంభించబోతున్నారు. సో అది కనుక జరిగితే, అది కనుక సక్సెస్ అయితే ఈ స్మాల్ డ్రోన్స్ ఉంటాయి కదా, ఈ ఫస్ట్ మిషన్ని జూన్ నెలాఖరికల్లా దీన్ని ఎలాగైనా ప్రయోగించాలి అనేది వాళ్ళ ప్రయత్నం. దాంట్లో వాళ్ళు ఆ పక్కన వింగ్స్లా కనిపిస్తున్నాయి కదా, అక్కడ కూడా ఈ లాంగ్ రేంజ్ మిసైల్స్ని అక్కడ వాళ్ళు అమర్చచ్చు మాట. అంటే 100 డ్రోన్లు పట్టే సామర్థ్యం ఉంటుంది. దాంతోపాటు ఆ మిసైల్స్ని క్యారీ చేయగలదు. మొత్తంగా 16 టన్నుల అమ్యునిషన్స్ని తీసుకువెళ్ళగలదు అనేది మనకు అందుతున్న సమాచారం. అంటే గుర్తుపెట్టుకోండి, 16 టన్నులు, 1 కాదు 2 కాదు. ఈ రక్త చరిత్ర దేనికోసం లిఖిస్తోంది? ఎవరి మీద దాడికి? చైనా ఒక్కసారి మ్యాప్ మీరు చూసే ప్రయత్నం చేయండి. చైనా మ్యాప్ చూసే ప్రయత్నం చేస్తే కనుక పాపం చిన్న దేశాలనే పక్కన ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు లాగేసుకునే ప్రయత్నమే, వాటి మీద ఎప్పుడూ కవ్వింపు చర్యలకు దిగడమే. ఎప్పుడు చూసినా చైనాకు ఒకే ఒక పండుగ కనిపిస్తూ ఉంటుంది. ఫిలిప్పీన్స్ కావచ్చు, లేకపోతే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో, మరీ ముఖ్యంగా తైవాన్ని ఎప్పుడూ ఆ తైవాన్ మీద పడుతూ ఉంటుంది. తైవాన్కి సంబంధించి ఎప్పుడు లాగేసుకునే ప్రయత్నము, ఈ ప్రయత్నాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. సౌత్ చైనాకి సంబంధించి ఇంకెవరూ ఉండకూడదు, కేవలం వాళ్లే ఉండాలి అనేది వాళ్ళ గట్టి ఆశ. సో ఈ నేపథ్యంలోనే తైవాన్తో గొడవలకు దిగేందుకే ప్రయత్నం చేస్తోందా, లేకపోతే భారత్తో కవ్వింపు చర్యలకు దిగే ప్రయత్నం చేస్తోందా? పాకిస్తాన్కు సపోర్ట్ అందించేందుకు తన తుప్పుపట్టిన సామాన్లన్నింటినీ మళ్ళీ మెరుగుపట్టే ప్రయత్నం చేస్తోందా? ఎందుకంటే ఆ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో నిజంగా షాకింగ్గానే ఉన్నాయి. 7,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను, 7,000 కిలోమీటర్లు, 1 కాదు 2 కాదు, ఏకంగా. ఇప్పటికీ మీకు గుర్తుంటే వీళ్ళు మొన్న కొనిచ్చారు పిఎల్కి సంబంధించి, PL-15 అనుకుంటా. అది ఇచ్చినప్పుడు మనం ఆ టెక్నాలజీని ఎలా నిర్వీర్యం చేయగలిగాం. సో ఆ విజువల్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం, ఏకంగా 7,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలరు. అంటే 7,000 కిలోమీటర్ల దూరంలో దాని రేంజ్ అది. అంటే సపోజ్ 7,000 కిలోమీటర్ల దూరంలో ఒక లొకేషన్ టార్గెట్ చేస్తుంది అనుకుందాం. ఇక్కడి నుంచే వాటిని రిలీజ్ చేయగలదు, డ్రోన్స్ని రిలీజ్ చేస్తుంది. ఆ డ్రోన్స్ వెళ్ళి అక్కడ అటాక్ చేస్తాయి. ఇది అక్కడ ఎయిర్ డిఫెన్స్కి చాలా సవాల్గా మారుతుంది. ఎందుకంటే ఎక్కడో ఉన్న ఆ లక్ష్యాన్ని ఇక్కడి నుంచి కొట్టగలుగుతుందంటే ఆ ఎయిర్ డిఫెన్స్ కెపాసిటీ ఎలా ఉండాలి, అంతే కదా. ఎందుకంటే ముందు తెలిస్తే కనుక వాటిని ఢీ కొట్టచ్చు. కానీ ఆ 7,000 కిలోమీటర్ల దూరంలో ఉండడానికి ఏకంగా కొట్టాలంటే అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఆ దేశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి సవాల్గా మారుతుంది. దీన్ని తట్టుకోవడానికి ఆ దేశాలు సంసిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది జూన్ నెలాఖరికల్లా దీన్ని ఎలాగైనా ఇంప్లిమెంట్ చేసేందుకు, లేకపోతే జూన్ నెలాఖరికల్లా దీన్ని టేక్ ఆఫ్ చేసేందుకు, వీటిని టెస్ట్ ట్రయల్ చేసేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో చైనా సక్సెస్ అవుతుందని మీరు అనుకుంటున్నారా?
ఈ ఆపరేషన్స్ చైనా సఫలీకృతమయ్యే అవకాశం ఉందా? మరీ ముఖ్యంగా చైనా ఈ కుతంత్రాలు దేనికి? ఇప్పుడు ఇంత హడావిడిగా ఎందుకు వెళ్ళాలనుకుంటోంది? జూన్ కల్లా ఈ మిషన్ ఎందుకు పూర్తి చేయాలనుకుంటోంది? ఇవన్నీ ప్రెసెంట్ ఒకదాని తర్వాత ఒకటి ఈ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. దీని మ్యాక్సిమం రేంజ్ వచ్చేసి 7,000 కిలోమీటర్లు అంటే అర్థం చేసుకోండి. అలాగే దీని ఆల్టిట్యూడ్ అంటే దీన్ని ఎత్తుగా మాట్లాడుకుంటాం కదా, 50,000 అడుగులు. 50,000 అడుగులు అంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఆ జెట్ పవర్డ్ ఉంటుంది కదా, ఆ జెట్ పవర్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో అది 6,000 టన్నుల సామర్థ్యానికి గురించి మాట్లాడుకుంటూ ఉంటామన్నమాట. దీంతో పాటు మోసుకోగల సామర్థ్యం గురించి మాట్లాడుకుంటే ఇంకా దాంట్లో కొన్ని కీలకమైన మిజైల్స్ని పెట్టచ్చు. ఆ విమానాన్ని మీరు చూస్తే కనుక ఒక్కసారి ఆ విమానాన్ని చూడండి. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. అదిగో SSUAV అని ఉంది కదా, ఇదంతా కూడా దాని విమానం. అంటే వీటిని మోసుకు వెళ్ళగలుగుతూ దాంట్లో అన్మ్యాన్డ్ ఆర్మ్డ్ వెహికల్స్ అంటే మనుషులు ఎవరు ఉండరు, ఇక్కడెక్కడో ఒకడు కూర్చుంటాడు, వాటిని రిలీజ్ చేస్తాడు. Someone asking 6,000 tons or 60 tons? No, 6 tons and 16 tons. అంటే ఆ డ్రోన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో నేను మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఆ జెట్ పవర్ డ్రోన్స్ ఉంటాయి కదా, అది 6 టన్నుల అమ్యునేషన్ని క్యారీ చేయగలదు అండ్ స్మాల్ డ్రోన్స్ అన్ని. అట్ ద సేమ్ టైం ది మ్యాక్సిమం టేక్ ఆఫ్ వెయిట్ 16 టన్స్, 16 టన్నులు. హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. అఫ్కోర్స్ ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక అడిగే ప్రయత్నం చేయండి. ఒకవేళ నా దగ్గర ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఉంటే నేను మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అట్ ద సేమ్ టైం దాని వింగ్ స్పాన్ గురించి మాట్లాడుకుంటే 25 మీటర్లు. అండ్ దాని ఎబిలిటీ గురించి మాట్లాడుకున్న సందర్భంలో మీడియం రేంజ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉంటాయి కదా, ప్రపంచంలో ఉన్న మీడియం రేంజ్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని మించి ఎక్కడికెళ్ళదు అనేది చైనా చెబుతున్నమాట. ఇది నేను చెప్తున్న మాట కాదు, చైనా స్వయంగా తనతో తానుగా చెప్తున్నమాట. దాంట్లో 100 డ్రోన్స్ పడతాయి, దాంట్లో కామికాజీ UAVs ఉంటాయి. అదేంటి కామికాజీ అనుకుంటే ఏమనుకుంటున్నారు కదా, అంటే ఒక లక్ష్యాన్ని చూసుకున్న తర్వాత లక్ష్యాన్ని ఢీ కొట్టిన తర్వాత వాటికి అవే పూర్తిగా ధ్వంసం అయిపోతాయి. అంటే చెప్పాలంటే బలవన్ మరణానికి పాల్పడినారు. ఒక మనిషి బలవన్ మరణానికి పాల్పడినట్టు అంటుంటారు కదా, బలవన్ మరణానికి పాల్పడి దాడులు చేస్తూ ఉంటారంటారు కదా, అలాంటివి మాట ఇవి. ఎందుకంటే మనుషులతో కాదు, మిషన్స్తోనూ టెక్నాలజీస్తోనూ జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు ఈ విజువల్ని పంపించడం వెనకాల చైనా ఉద్దేశం ఏంటో క్లియర్ కట్గా అర్థమవుతోంది. సో మీకేమనిపిస్తోంది? ఇది చైనా భారత్ మీదకు ప్రయోగించే అవకాశం ఉందా? అఫ్కోర్స్ డైరెక్ట్గా రాకపోవచ్చు. పాకిస్తాన్ వేదికగా ఇటు మనల్ని ఢీ కొట్టే అవకాశం ఉందా? ఇది పాకిస్తాన్కి ఇస్తుందా? ఎందుకంటే రిమెంబర్, ఇదే ఆషామాషి విషయం కాదు. ఇప్పటికే ఆల్రెడీ పాకిస్తాన్కి ఇచ్చి ఉంది. ఆ పాకిస్తాన్ దాని పరువు తీసి పడేస్తుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్కి తన పరువుని పాకిస్తాన్ చేతిలో పెట్టే ప్రయత్నం చేస్తుందా? మీరు చూస్తే అక్కడ చూడొచ్చు, ఆ లక్ష్యానికి సంబంధించి అలా వెళ్తుందన్నమాట. ఆ గీతలు మీరు చూస్తున్నారు కదా, అవి టార్గెట్. అదిగో అంత దూరంలో టార్గెట్ చేసుకుంటే ఆ టార్గెట్ను కొడతాయన్నమాట. 7,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ని కొట్టగలం. ఆ లక్ష్యంతో డిజైన్ చేసుకుని మీరు చూడొచ్చు. ఆ రాడార్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే ఆ మిజైల్ రిలీజింగ్ సిస్టమ్ కావచ్చు, ఎక్కడో ఉన్నా ఆ లక్ష్యాన్ని చూస్తే అదిగో ఇలా లక్ష్యాన్ని సెట్ చేయడం జరుగుతుంది. ఆ లక్ష్యాన్ని సెట్ చేసిన తర్వాత వాటిని ఢీ కొడతాయి. ఇది చైనా తన కొత్త బ్రహ్మాస్త్రంగా చెప్పుకుంటున్న SSUAV. ఇప్పుడు చైనా దీంతో యుద్ధానికి దిగేందుకు సిద్ధం కాబోతోందా? ఇది ఇండియా కోసమే అంటూ కొంతమంది చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇండియా కోసమే తయారు చేశారు. ఎందుకంత కోపం ఇండియా అంటే మోస్ట్ ఆఫ్ కంట్రీస్కి అని కూడా. అంటే ప్రస్తుతం ఏషియా గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. ఏషియాలో చైనాకి మనం పోటీగా ఉన్నాం కాబట్టి చైనా కుళ్ళుకు చచ్చిపోతుంది. కాబట్టి మిగతా దేశాలని మచ్చిక చేసుకొని భారత్ మీద కాస్త ఇబ్బందికర వాతావరణం గురి చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎప్పటికైనా చైనాకి దెబ్బ కొట్టే అవకాశం ఉందని ఎటువంటి అతిశక్తి లేదు. ఒకవేళ ఇది కనుక ఫెయిల్యూర్ అయ్యిందంటే చైనా తన ఆత్మరక్షణలో పడుతుంది, ఒకసారి ఆత్మ పరిశీలనలోకి దిగుతుంది. ఆ తర్వాత మిగిలిన దేశాలు కూడా చైనా డిఫెన్స్ సిస్టమ్ని నమ్మడం మానేస్తాయి. ఇప్పటికే మనం కొట్టిన దెబ్బకి చైనా డిఫెన్స్ మార్కెట్ అలా పెరిగి ఇలా పడింది. కాబట్టి బహుశా ఇలా మారే అవకాశం ఉంది. ఇంకా ఎవరైనా కమెంట్ చేస్తే కనుక చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇప్పుడు మాత్రం చూసుకుంటే వార్ ఫీల్డ్లో
మరో అడుగు ముందుకు వేసే ప్రయత్నం చేస్తుంది. చైనా నో గ్యారంటీ. ఆఫ్ కోర్స్ మనం కొద్ది రోజులుగా మనం మాట్లాడుకుంటున్నాం, చైనా ఛార్జెస్ని మనం నమ్మం, అలాంటిది వీటిని వాళ్ళే నమ్మరు బహుశా. ఏమో మీకేమనిపిస్తుందో ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. అసలు ఎందుకు ఈ టెక్నాలజీని ఇలా ప్రయోగించే ప్రయత్నం చేస్తోంది, చైనా ఉద్దేశం ఏమేమి ఉండొచ్చు అనేది మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.